ఇవి గట్టిగా దేశవాళీ బెండ, ఇది పచ్చ బెండ. ఈ పచ్చ బెండల్లా మనం సీడ్ కాకుండా ఇది దేశవాళీ అట్లల్లా ఇది పచ్చ బెండ తీసినాం. దీంట్లో ఇప్పుడు ఇట్లా తెంపుతుంటే కూడా మనకు కాయ తెంపినా కూడా మన జిగురు అనేది ఇట్లా కుచ్చుకపోదు. ఇది మన జిగుడ కూడా అంటది ఇది ఎక్కువ. ఇది దేశవాళీ విత్తనం. ఇప్పుడు మనం నాటు బాపతి సీడ్ బాపతి అయితే అంటే తెంపేటప్పుడు మనం గ్లౌజులు వేసుకొని తెంపాలి. అది తెంపుతా అంటే చేతిలో కుచ్చుకపోతా ఉంటుంది, కానీ ఇది అసలుకే కుచ్చుకపోదు. ఏ మండ చూసినా కూడా అంతేడ ఉండదు అన్నట్టు, స్మూత్గా ఉంటుంది. దీంట్లో ఇది పచ్చబెండ. ఈ పచ్చబెండ విత్తనాలు మీరు కావాలన్నా కూడా తీస్తారు. ఇవి ఇప్పుడు ఎర్రబెండ కూడా ఉన్నది మన దగ్గర. ఎర్రబెండ గింజలు కూడా ఇది ఎర్రబెండ. ఇది కూడా మనం తెంపడానికి కూడా ఇంత ఇగో ఇట్లా రాకినా కూడా మనకి ఏమంటుంది ఇది ఎందుకనంటే స్మూత్గా ఉంటుంది. ఎర్రబెండ ఇది రక్తశుద్ధి కొరకు దీన్ని ఎర్రబెండ వాడుకుంటే ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఇది ఇక్కడ నుండి ఇవి విత్తనాలు కూడా, ఇవి విత్తనాలు తీసడానికి కూడా ఈ విత్తనాలు. ఇదేమైనా అంటే ఇప్పుడు మనకి ఇట్లా అన్నా కూడా అదే సీడ్ బాపతి అయితే మనకు కుచ్చుకపోతూ ఉంటుంది. ఇట్లా అన్నప్పుడు అలాంటినప్పుడు ఇట్లా గోకుడు ఉంటుంది, ఇదేముండదు. మళ్ళీ అందులో ఒక తెల్లబెండ అనేది, ఈ తెల్లబెండ కూడా మనకు ఇట్లా రాకినా కూడా ఇది కూడా అంతే. తెంపితే కూడా స్మూత్గా అంటే స్మూత్గా ఉంటుంది. తినడానికైనా కూడా దీంట్లో జిగురు పదార్థాలు లేకుండా మంచిగా తింటా అంటే కూడా ఇవే తినాలనిపిస్తా ఉంటుంది. ఇది కూడా విత్తనాలు కూడా మనకు కావాల్సిన వాళ్ళు మనకు నెంబర్ ఇస్తాం. మీరు కావాల్సి ఉంటే నెంబర్లు తోటి ఫోన్ చేయండి. మీ కార్గో నుండి కూడా మీకు ఎక్కడికైనా కూడా ప్యాక్ చేసి పంపిస్తాం. ఇవి దేశవాళీ విత్తనాలు. ఇవి ఎర్రబెండ రకపు విత్తనాలు. ఇవి మనం ఎర్రబెండవి చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇవి మనకు బాగానే కాసాయి ఎర్రబెండ విత్తనాలు. చూడండి ఇవి సేమ్ చూడడానికి అన్ని బెండ విత్తనాలు ఒకటే తీరులాగా ఉన్నాయి. ఇవి మనకు సైజు కూడా చాలా బాగా పెద్దగా వచ్చాయి. జానెడు ఉన్నాయి ఒక్కొక్కటి. చూడండి ఏది తక్కువ ఏం లేదు, జానెడు ఉన్నాయి ఒక్కొక్కటి. చూడండి ఫ్రెండ్స్ ఇవి ఎలా ఉన్నాయో. ఇవి మనం ఇవే కాకుండా ఇవో తెల్లబెండ విత్తనాలు, ఇవి కూడా మన దగ్గర సేల్లో ఉన్నాయి. ఇవి కూడా మంచిగానే కాపు కాసింది మన దగ్గర. ఇవి తెల్లబెండ విత్తనాలు. ఇవి కూడా కావాలంటే అమ్ముతాను. మీకు నెంబర్ ఇస్తున్నాను, చూడండి. కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్. మీకు ఇది కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నది వచ్చేసి పచ్చబెండ. ఇది పచ్చబెండ విత్తనాలు అని అంటారు. ఇవి కూడా ఈ రైతు మనకు అమ్ముతానని సేల్ చేశాడు. మీరు ఎవరైనా కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కు కాల్ చేయండి. కాల్ చేస్తే మనకి ఈ రైతు అనేది ఇచ్చేస్తాడు. ఇవి వచ్చేసి తెల్ల కాకర. మనం దేశవాళీ విత్తనాలలో తెల్ల కాకర అని పిలుస్తారు కదా, అవి. కాయ కూడా చాలా బాగా కాసింది. మీకోసమనే నేను లైవ్లో తీసుకొచ్చాను. కాకపోతే ఇక్కడ ఆయన వాయిస్ ఓవర్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విత్తనాలు మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన కనిపించే నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అతడు సేల్ చేస్తాడు.